Today it's all about a solo date. Hey hi, welcome to my channel and follow with Alikya. ఈ రోజు నేను సోలో డేట్కి అయితే వెళ్తున్నాను. ఐ విజిటెడ్ లునికో కెఫే. చాలా పింట్రెస్టింగ్ వైబ్స్ అయితే ఇచ్చింది. ఒక డిఫరెంట్ వరల్డ్లోకి అయితే ట్రావెల్ అయితే చేశాను. ఐ ఫీల్ లిటిల్ నర్వస్. ఫస్ట్ టైం ఇలా వచ్చి డిఫరెంట్గా పెయింటింగ్ వేయాలి అని సోలోగా వచ్చి నా కోసం నేను టైం స్పెండ్ చేస్తున్నందుకు. ఆఫ్టర్ గోయింగ్ దేర్ వాళ్ళే మెటీరియల్స్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ పెయింటింగ్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్టఫ్ వాళ్ళైతే ప్రొవైడ్ చేశారు. థీమ్ అనేది మనం ఇష్టమైంది కాకుండా ఒకటే థీమ్ అయితే వాళ్ళు సెలెక్ట్ చేశారు. అందరికీ ఈక్వల్గా అంటే ఒకటే పిక్చర్ని ఎంత డిఫరెంట్గా వేస్తారో, ఒక్కొక్కరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్టిస్ట్ ఉన్నారు కదా, సో ఎంత డిఫరెంట్గా వేస్తారో అని చూద్దామని అందరికీ ఇదే పిక్చర్ రెఫరెన్స్ అయితే ఇచ్చారు. ఈ ఆర్ట్ వేస్తున్నప్పుడైతే ఒకటైతే అర్థమైంది, ఐఎమ్ ట్రావెలింగ్ టు ది డిఫరెంట్ వరల్డ్. నేను పెయింటింగ్ వేస్తున్నప్పుడు అయితే ఎప్పుడైతే నేను కలర్స్ని చూస్ చేసుకున్న ఆరెంజ్, బ్లాక్, రెడ్ అలాగా నాకైతే డిఫరెంట్గా అనిపిస్తుంది. అంటే ఒక కామ్నెస్, మూడ్ అనేది ప్రశాంతంగా ఉండడం అట్లా అయితే నేను ఫీల్ అవుతున్నాను. ఈ సోలో డేట్ నాకైతే ఒక మంచి మెమొరీ లాగా ఉంటుంది. మనకున్న ఒక కొంచెం టైంని ఇట్లా స్పెండ్ చేయడము సోలోగా, మనకు నచ్చే చిన్న చిన్న మెమొరీస్ క్రియేట్ చేసుకోవడం. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై ఫ్రెండ్ సిస్టర్. ఆమె అయితే ఇన్వైట్ చేయకపోతే నేనైతే ఇలా ఎంజాయ్ చేసేదాన్ని కాదు, ఇలా బ్యూటిఫుల్ మెమొరీస్ అయితే క్రియేట్ చేసుకునేదాన్ని కాదు. నాట్ ఓన్లీ మీకు టైం దొరికినప్పుడు అలా ఇలా సోలో డేట్స్కి అయితే వెళ్ళండి, సెల్ఫ్ ప్యాంపరింగ్ చేసుకోండి, సెల్ఫ్ కేర్ అయితే చేసుకోండి. ఇట్లాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ అయితే ట్రై చేయండి. సో యూ విల్ బీ నోయింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. మీకు టైం దొరికినప్పుడల్లా ఇలా ప్లాన్స్ చేసుకోండి, ఇలా బయటకు వెళ్ళండి, సెల్ఫ్ డేట్స్ చేసుకోండి. ఫ్యూచర్లో ఒక 20 years తర్వాత అరే నేను ఇది చేయలేదు అది చేయలేదు అని అస్సలు రిగ్రెట్ అవ్వకూడదు. మీకు ఏవైతే ఎక్స్ప్లోర్ చేయాలనుందో అన్నీ ఎక్స్ప్లోర్ చేయండి, ట్రై చేయండి ఎక్స్ప్లోర్ చేయడానికి. మీరు కూడా ఇంట్లో ఉన్నప్పుడు ఇట్లాంటి డేట్స్ చేయండి, లైక్ ఫ్రెండ్స్తో కానీ లేకపోతే సిబ్లింగ్స్తో కానీ ఇట్లాంటి డేట్స్ చేస్తే చాలా అంటే చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది, కామ్నెస్గా అనిపిస్తుంది. నేనైతే నా ఆర్ట్ని అయితే కంప్లీట్ చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని. పర్ఫెక్ట్లీ ఇంపర్ఫెక్ట్. వాళ్ళు ఇచ్చిన రిఫరెన్స్ పిక్ అయితే ఇది, నేను చేసిన ఆర్ట్ అయితే ఇది. కొంచెం అయితే సిమిలర్గా అయితే ఉంది, ఆల్మోస్ట్ 80% అయితే. ఐ రియలీ లవ్డ్ ఇట్. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.